హాయ్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నా అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి, చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్ అండ్ ఇద్దరు పిల్లలతో కలిసి మేమందరం వాళ్ళ ఊరికైతే వెళ్తున్నాము. వాళ్ళ అత్తగారు ఊరు ఎస్కోట్ అనమాట. సో ఇంతకు ముందు ఎప్పుడు మేము చూడలేదు. ఆ, సో ఇక్కడ మనకి దారగంగమ్మ టెంపుల్ ఉంటుంది ఎస్కోట్ దగ్గర, పుణ్యగిరి అది ఉంటుంది కదా. సో ఆ టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు. లాస్ట్ టైం ఊరి పండగ అయింది, అప్పుడు మాకు రావడానికి కుదరలేదు, అందుకని ఈసారి వెళ్ళాము. కొంచెం ఫ్రీ టైం దొరకగానే వాళ్ళ నలుగురు మేమిద్దరం వెళ్ళాం అనమాట కార్లోని. సో ఇంకా మా చెల్లి అయితే టెంపుల్ చూపించేసింది. మార్నింగ్ 6కి అలా స్టార్ట్ అయిపోయాము. మా ఇంటి దగ్గర 5:30కి స్టార్ట్ అయ్యి 6కి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకొని ఎస్కోట్ అయితే ఇంక స్టార్ట్ అయిపోయాము. టెంపుల్లో అయితే దర్శనం చేసుకొని, ఇది చూసారా, ఇదైతే మా చెల్లి వాళ్ళ అత్తగారి ఇల్లు అనమాట. సో ఇంకా అది బాగా చేయాలి. వీళ్ళైతే ప్రజెంట్ వైజాగ్లో ఉంటారు. ఇక్కడ వీళ్ళు దారగంగమ్మ టెంపుల్కి సింహద్వారం వీళ్ళు మావయ్య గారు కట్టించారనమాట. సో చూసారుగా, టెంపుల్ అయితే చాలా, అంటే మనకి గ్రామ దేవతలు ఎలా ఉంటారు ఇక్కడ అలా అనమాట. దారగంగమ్మ టెంపుల్ కొంచెం పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ దూరంగా చూస్తున్నారు కదా, అక్కడ టిఫిన్ షాప్ అయితే వీళ్ళకి తెలిసిన వాళ్ళదే. టిఫిన్ చాలా బాగుంటుందంట. మీరు ఎవరైనా ఎప్పుడైనా వెళ్తే అక్కడ ట్రై చేయండి ఒకసారి. సో మేము వెళ్తే మా దగ్గర డబ్బులు తీసుకోరని చెప్పి మేము ఇంకా అక్కడ తినలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ దగ్గరలో ఫేమస్ పెసరట్టు ఉందని చెప్పి అయితే మేము వెళ్ళాము. తిన్నాం కానీ నాకైతే అంతగా ఏం నచ్చలేదు. చట్నీస్ కూడా అంతేం లేదు, మంచిగా ఏం నాకు అనిపించలేదు. సో ఇదైతే ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయాం. అక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యామంటే, మనకి ఆ దగ్గరలోని తిరుమల వెంకటగిరి అని చెప్పి కొండ మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ కొత్తగా కట్టారు కదా. అంటే కొత్తగా అంటే 1 to 2 years అయి ఉంటది ఆ టెంపుల్ కట్టి. సో మా బావాళ్ళు అత్తమ్మ వాళ్ళు అందరూ వెళ్ళొచ్చారు. నేను మా చెల్లి వాళ్ళు కూడా ఎవరు చూడలేదు. సో ఇంకా వెళ్దామని చెప్పి స్టార్ట్ అయిపోయాం మేము అక్కడికి. అసలు కొండ అయితే ఇంకా తిరుపతి కొండ ఎక్కినట్టే ఉందండి. చాలా షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, షార్ప్ కట్స్ ఉన్నాయి, పిన్ బ్యాండ్స్ అవి అంటారు కదా, అలా ఉన్నాయన్నమాట రోడ్డు. ఇంకా దగ్గరకే చాలా షార్ప్ కటింగ్ ఉంది. ఇంకెలాగోలా అయితే పైన టెంపుల్ కి మేము రీచ్ అయిపోయాము. ఇంక ఈ మధ్యలో ఇలా అంటే కొండ చుట్టూ ఇలా తిరుగుతాం కదా. యాక్చువల్లీ నాకు మా చెల్లికి ఘాటీలు అస్సలు పడవండి, ఫుల్ వామిటింగ్స్ చేసుకుంటాం. బట్ సమ్హౌ కొంచెం మేనేజ్ చేసుకున్నాము. అంటే అక్కడ వెదర్ కూడా చాలా బాగుంది. బయట అయితే ఫుల్ ఎండ్ ఉంది. ఇంకా కొండ ఎక్కుతున్న కొలది మాకు చాలా చల్లగా, వెదర్ అయితే చాలా బాగుందండి. ఆ వెంకటేశ్వర మాకైతే కొంచెం హెల్త్ సపోర్ట్ చేశారు ఆయన. ఇంకా ఎలాగోలాగా పైకైతే రీచ్ అయ్యాక ఒకసారి అంటే ఇంకా ఆ వామిటింగ్ చేసుకోకపోతే బాగోదేమో అన్నట్టుగా ఇద్దరికి ఒకేసారి వామిటింగ్ అయిపోయింది. కొంచెం ఫ్రీ అయిపోయింది వామిటింగ్ అయిన తర్వాత. ఇంకా టెంపుల్ కి రీచ్ అయ్యేసరికి మాకు 10 అలా అయింది. సో 10 o'clock అయినా సరే ఎండ చాలా ఎక్కువ ఉంది. బట్ కొండ మీద అయితే కొంచెం మంచి పర్వాలేదు, చల్లగానే ఉంది. సో మేము వెళ్ళేసరికి ఆ టైంలో భోగం పెడుతున్నారనమాట స్వామివారికి. సో ఇంకా మేము ఆ చుట్టూ అంతా మంచిగా ప్లేసెస్ అంతా ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. సో ఇంకా దర్శనంకి అయితే మాకు వదిలేరు. వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలో ఉన్నట్టు చాలా పెద్ద వెంకటేశ్వర స్వామి అనమాట. నేను తిరుపతిలో ఎప్పుడు దగ్గర నుంచి, మరీ అంత దగ్గర నుంచి అంటే ద్వారాల దగ్గర నుంచి ఎప్పుడు చూడలేదు. ఫ్రంట్ నార్మల్ గా పీపుల్ ఎక్కడి నుంచి చూస్తారో అలానే చూసాను. మాకు ఎప్పుడు స్పెషల్ దర్శనాలు దొరకలేదు. ఆ అదృష్టం మాకు ఇంకా దొరకలేదు, చూడాలి ఎప్పుడైనా దొరుకుతుందేమో. బట్ ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి తిరుపతిలో చూసినట్టుగానే చాలా పెద్ద విగ్రహం ఉన్నాయండి. ఇంకా మేమైతే దర్శనం చేసుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసాము. ఒకసారి మీకు ఈ టెంపుల్ చూపిద్దామని చెప్పి, చాలా ప్లెజెంట్ అంటే చాలా ప్లెజెంట్ గా ఉందండి. గుడి చుట్టూ మంచి మంచి పువ్వులు, రకరకాల పువ్వులు అయితే మొక్కలు వేశారు. నాకు చాలా బాగా నచ్చింది ఆ ఎన్విరాన్మెంట్ అంతా. ఎర్లీ మార్నింగ్ ఇంకా వెళ్ళిపోతే అసలు ఇంక ఈ వర్షాకాలంకి చాలా బాగుంటుందండి గుడి చుట్టూను. చాలా మంచిగా కట్టారు. అక్కడే మళ్ళీ 12 o'clock కి మనకి అన్నప్రసాదం కూడా పెడుతున్నారనమాట. అది కాకుండా మనకి గుడి బ్యాక్ సైడ్ నుంచి తాటిపూడి రిజర్వాయర్ కూడా కనిపిస్తుందండి. ప్రెసెంట్ ఇంకా సమ్మర్ కాబట్టి వాటర్ అంత ఎక్కువ లేదు అక్కడ మనకి ఇక్కడ నుంచి చూస్తున్నప్పుడు. ఇంకా నేనైతే చూద్దామని చెప్పి ఇంకా వెళ్ళడం కుదరలేదు, చూద్దాం అనుకున్నాం గానీ, బట్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వాటర్ ఎక్కువ లేదు. వర్షాకాలం అయితే బాగా ఎక్కువ వాటర్ వస్తూ ఉంటదంట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మేము ట్రై చేయాలి. అంటే అక్కడ బోటింగ్ అది కూడా ఉంటదని చెప్పి అన్నారు. మా చెల్లి వాళ్ళు ఇంతకు ముందు రిజర్వాయర్ కి అయితే వెళ్ళారంట.
అక్కడి నుంచే మాకు అంటే వైజాగ్కి మంచినీరు అది అక్కడి నుంచే వస్తుందని చెప్పి అన్నారు. సో ఇంకా మేమైతే ఇంకా ఫుల్ నేను గుడి చుట్టూ ఒకసారి మీకు ఈ ప్లేస్ అంతా చూపించాలని చెప్పి అసలు 10 o'clockకే ఇలా ఉందంటే కొంచెం మంచిగా కనిపిస్తుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే సూపర్ ఉంటుంది. ఆల్రెడీ అత్తమ్మ బావ అండ్ మా తోటికోళ్ళు వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ వచ్చారంట. టెంపుల్ చాలా బాగుంటుందమ్మా. ఫుల్ క్లౌడ్స్ మనకి లంబసింగి అవన్నీ అక్కడ ఎలా ఉంటాయి క్లౌడ్స్, ఇక్కడ కూడా అలానే క్లౌడ్స్ ఉంటాయంట. చాలా ముద్దగా చాలా బాగుంటుందని చెప్పి అత్తమ్మ ఎప్పుడో చెప్పారు. బట్ మాకు కొండ మీదకి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది. అంటే మేము ముందైతే దారగంగమ్మని దర్శించుకున్నాం కదా, అక్కడి నుంచి మేము ఇక్కడికి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయింది అనమాట బ్రేక్ఫాస్ట్ అది చేసి వెళ్ళడానికి. సో ఇంక ఈ లోపు మా వాళ్ళైతే పులిహోర ప్రసాదాలు అన్ని తీసుకొచ్చి ఇంకాసేపు కూర్చొని తిని మేము ఇంకైతే కిందకి స్టార్ట్ అయిపోయాము. కిందకి స్టార్ట్ అవుతున్నప్పుడు దారిలో మేము వచ్చేటప్పుడు పనసకాయలు చూసాం అనమాట. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి తెలుసు కదా. లైక్ ఇంకా చుట్టూ అంటే ఘాటి ఎక్కుతున్నప్పుడు కొంచెం మధ్యలో అంతా లైక్ ఒక ఊర్లో ఉందన్నమాట. అదంతా ఎలా ఉందంటే మనం అరకు పాడేరు వెళ్తున్నప్పుడు ఎలా ఉంటాయో ఎన్వైరన్మెంట్ అంతా అలానే ఉంది సేమ్. ఇంకా మేమైతే ఒక పనసపండు కొనుక్కుందాం అని చెప్పి దిగాము. అయితే మాకన్నా ముందు కొంతమంది వచ్చారు, వాళ్ళు ఆల్రెడీ కొనేసుకున్నారంట. ఇంకా పనసపండు లేవని చెప్పి చెట్టుకునేదే తెంపాలన్నారు. సరే ఇంకా లోపలికి ఆ లొకేషన్ కూడా చూసినట్టుగా ఉంటది కదా అని చెప్పి మేము అందరం వెళ్తున్నాం లోపలికి. నేను మా హస్బెండ్ చెల్లి పిల్లలు వాళ్ళ హస్బెండ్ అందరూ లోపలికి వెళ్తున్నాము. సో ఇంకక్కడ నాకైతే లొకేషన్ చాలా బాగా నచ్చింది. సో ఇది మనం ఇక్కడ కొండ మీద కొంటున్నాం అనమాట. ఆల్రెడీ తెంపినవి అయిపోయాయంట. మనం ఇప్పుడు కొత్తది చెట్టు నుంచి తెంపి మనం ఇంటికి తీసుకెళ్తాం. రండి చూపిస్తా. చూడు ఇప్పుడు అక్కడ తెంపుతున్నారు కదా. చూసుకో అటు షూ కంపు చేయడానికి వేసాడు. భలే ఉంది ఇక్కడ వెదర్ అయితే. అదే వింటర్లో వస్తే మాత్రం ఇంకా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి ప్లేసెస్లోనే కొంచెం ఈసారి వచ్చి ఇక్కడ రిసార్ట్లో ఉందాం బావా, నైట్ స్టే చేద్దాం. అరకులాగే ఉంది. అటు కాదు ఇట్లాగే వెళ్ళారు. అంటే డే టైం చూడడానికి బాగుంది కానీ పక్క గేట్ అనుకున్నాను. మ్యాంగో చెట్లు ఎర్రచ్చా చూసుకోమా నువ్వు. నేను చూసుకుంటా. బాగున్నదాన్ని చెడగొట్టావు దీపు నువ్వు. చెప్పాను అడిగి వేసుకొని మాడు మొహం వేసుకొని అమ్మా వేసుకో లేరా. ఇక్కడ ఉండిపోతావు దీపు. అంగన్వాడి అమ్మ అక్కడ మాకైతే ఒక ఆయన తీసుకెళ్లారు లోపలికి. పనసపండు ఒకటి తెంపుతానని చెప్పి ఆయన పనసపళ్ళు అన్నారు కానీ అవి ఇంకా కాయలే ఇంకా ముగ్గలేదండి. మేము వెళ్ళే ఒక 1 వీక్ అయిపోతుంది. 1 వీక్ పైన. లాస్ట్ సండే వెళ్ళాం అనమాట. ఇంకా ఈ సండే కూడా అయిపోయింది. సో ఇంకా ముగ్గలేదు అవి. ఆయన అయితే కొంచెం బాగానే కష్టపడి మా కోసం అయితే తెంపారండి. ఆ పైనుంచి 2 కాయలు. నాకొక్కటి మా చెల్లి వాళ్ళకొకటి. సో 2 అయితే తీసుకున్నాం మేము. మనకి కింద అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది. అంటే లైక్ ఒక 400 అలా ఉంటుంది అనుకుంటాను. మాకు అక్కడ ఆయన తెంపుతున్నారు కదా మీకు కనిపిస్తుందా, అంత కాయని మాకు 100 రూపీస్కి ఇచ్చారనమాట. మేము కొంచెం కొండ దిగి కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 200 150 to 200 అలా చెప్పారనమాట. ఓకే. మనకి బాగా అంటే అది పండిన తర్వాత చాలా నాకైతే ఆ పనసపండు స్మెల్ అయితే చాలా ఇష్టమండి. బజార్‌లోకెళ్ళినప్పుడు మనకి బాక్సెస్‌లో పెట్టి అమ్ముతూ ఉంటారు గదా. నే నాకు పనసపండు స్మెల్‌కే వెంటనే కొని తినేయాలనిపిస్తది. మా హస్బెండ్ ఎందుకో వద్దని అంటారు. ఇంకా అప్పుడైతే కొనుక్కోవడం కుదరదు. ఇంకా అందుకే ఇంకా ఛాన్స్ దొరికింది కదా, ఎందుకు వదులుకోవాలని చెప్పి మంచిగా 2 కాయలు అయితే కొనుక్కున్నాం మేము. చెరికొకటి. అండ్ ఇక్కడ పనసాకులు కూడా ఉన్నాయి కదా. ఈ పనసాకులతో ఇడ్లీ పెడతారని చెప్పి మా చెల్లి చెప్పింది. నేను ఇంతకు ముందయితే ఒకసారి 2 సార్లు తిన్నట్టు గుర్తు.
మనం కూడా ఇంట్లో పెట్టుకొని ట్రై చేయొచ్చు అని చెప్పి పనసాకులు తీసుకెళ్ళాం. తీరా మూసి ఏమైంది, అవైతే ఇంక నేను పెట్టేలోపు అవి ఎండిపోయాయి బాగాన. ఇంకిప్పుడైతే మేము కొండ దిగుతున్నప్పుడు దగ్గరలోనే కాశీపట్నం శివాలయం ఉంటదని చెప్పి చాలా ఫేమస్ టెంపుల్ అని చెప్పి అన్నారు. ఇంకా మేము లెఫ్ట్ తీసుకొని అలా లోపలికి వచ్చాము. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉందండి. ఈ టెంపుల్ మనకి విశేషం ఏంటంటే మర్రి చెట్టు త్వరలోని టెంపుల్ ఉంటుందన్నమాట. ఈ పైన చూసారా, ఈ పైన చిన్నప్పుడు అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు చిన్నప్పుడు ఇక్కడ ఎక్కువ ఉండేవాళ్ళంట. ఆ పైన నాగపాము ఉండేదంటండి, చాలా పెద్ద పాము ఉండేది. అసలు మాకు భయం వేసేది లోపలికి రావడానికి. ఇప్పుడైతే ఇంకా అవేం లేవు. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా కూల్ గా చాలా ప్లెజెంట్ గా ఉంటది అనమాట. చూసారా, ఇదంతా మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు తొర్రలో అన్నమాట, ఇలా కింద నుంచి లోపలికి శివాలయం ఉంది. సో నాకైతే ఇది ఇలా చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా అంటే చాలా బాగుంది, చాలా చల్లగా ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చి భోజనాలు వండుకొని తింటున్నారనమాట. ఇంకా మాకు లంచ్ కి టైం అయిపోతుందని చెప్పి ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదు, ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడ దగ్గరలోనే రాజుగారి సమ్ డాబా ఏదో ఉంది, చిట్టి ముత్యాల బిర్యానీ ఏదో ఉంటే మేము ఆర్డర్. ఇంకొక బిర్యానీ తెచ్చిరా సరిపోతుంది రెండు రైస్ తెచ్చా ఏది చికెన్ బిర్యానీ అందరు కొద్ది కొద్ది చేస్తాం. చాలు చాలు చాలు. బిర్యానీ బిర్యానీ వచ్చాక ఇప్పుడు కొంట రేపు పట్టుకెళ్తే. ఇంకా తెలిసిన వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకొని కాసేపు 3 గంటలకైతే పుణ్యగిరి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా కొండ ఎక్కడం అయితే మేము 3 గంటలకు స్టార్ట్ చేసాము. కిందకి వచ్చేసరికి 4:30 అలా అయిందనమాట. అంటే మధ్యాహ్నం కొంచెం హెవీగా తినడం వల్ల పైకి ఎక్కలేకపోయాం అనమాట. చాలా అంటే మంచిగా చాలా ప్లెజెంట్ గా ఉంది. అక్కడ మనకి దారి పడుతుంది కదా, మేమైతే ఇంకా ఫుల్ ఆ దారిలో అయితే ఫుల్ తడిచాము. తడవడం అంటే స్నానాలు చేస్తాము ఇంకా అలాగా వేసుకున్న బట్టలతోనే. వెళ్ళాం కదా హేమా. ఉంటుందనుకో మనకి ఇష్టం. స్టెప్స్ కౌంట్ అయితే నాకు గుర్తులేదు కానీ చాలా కష్టపడ్డాను. కొంచెం బాగా తిన్నా కదా ఎక్కడానికి. నేనే లాస్ట్ లో ఉండిపోయాను, అందరూ ముందెళ్ళిపోయారు. ఇంకా ఫైనల్ గా దర్శనం చేసుకుని కిందకి వచ్చాము. కింద ఎవరో కుల్ఫీలు కొనిస్తున్నారు అక్కడున్న మంకీస్ కి. అవి మంచిగా కవర్ ఓపెన్ చేసుకొని మంచిగా భలే తింటున్నాయి అవి. నాకు బాగా మంచిగా ముచ్చటేసింది అవి ఎలా తింటుంటే.
ఇంకా మేమైతే మధ్యలో ఒక దగ్గర ఆగి టీలు అవి తాగేసి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని అయితే డ్రాప్ చేసేసాము. ఇంకా మా ఇంటికి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ వాళ్ళ ఇంటి 6కి స్టార్ట్ అయితే వాళ్ళ ఇంటికి దించేసరికి 6 అయింది. కరెక్ట్గా 12 అవర్స్ అనమాట. ఇంకా మా ఇంటికి అయితే మేము రీచ్ అయిపోయాము 6:30 కల్లా. ఇంతే అండి వీడియో. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.